రైతు సోదరులకు నమస్సులతో రైతు రథం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు కార్యక్రమంలో సేంద్రియ వనామీ రొయ్యల కల్చర్తో ప్రగతి పథంలో పయనిస్తున్న కృష్ణా జిల్లా యువ రైతుపై ప్రత్యేక కథనం. నష్టాల ఊబిలో కోరుకుపోతున్న వనామీ రొయ్య సాగులో సరికొత్త వెలుగు కిరణం ఆ సాగు విధానం. పెట్టుబడి భారం, ధరల ఒడిదుడుకులతో కుదేలవుతున్న రొయ్య రైతుకు నూతన జవసత్వాలను కల్పిస్తోంది ఆ సమగ్ర సేంద్రియ సాగు పద్ధతి. సైన్స్ బ్యాక్గ్రౌండ్లో విదేశాల్లో చదువు పూర్తి చేసుకున్న ఆ యువకుడు తన జ్ఞానాన్ని ఆక్వా రంగంలో పెట్టి సేంద్రియ రొయ్యల కల్చర్తో తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. తన చదువును సార్థకం చేసుకుంటున్నాడు. 100 కౌంటు దశలో కిలో రొయ్య ఉత్పత్తికి కేవలం 120 రూపాయలు ఖర్చు పెడుతూ రసాయన అవశేషాలు లేని నాణ్యమైన దిగుబడి సాధిస్తున్నాడు. పర్యావరణ సురక్షితమైన ఈ సాగు విధానం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. కృష్ణా జిల్లా విజయవాడకు చెందిన ఈ యువ రైతు విజయ్ గాథను ఏపీ 24/7 రైతు రథం మీ ముందుకు తెచ్చింది, చూడండి. వనామీ రొయ్య సాగులో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ధరల పతనం. కిలో 100 కౌంటు రొయ్య ఉత్పత్తి ఖర్చు 200 రూపాయలు దాటుతోంది. కానీ ఉత్పత్తి ధర కంటే దిగువకు ధర పడిపోవడంతో ఈ పరిశ్రమ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. దీనికి తోడు తరచూ తెల్లమచ్చ వైరస్, విబ్రియోసిస్, వైట్ కట్ వంటి వ్యాధులు ముప్పేట దాడి వల్ల రొయ్యల కల్చర్ గాలిలో దీపంగా మారింది. రసాయనాలు విపరీతంగా వాడడం వల్ల సాగు ఖర్చు ఎకరాకు 5 నుంచి 6 లక్షలు దాటిపోతోంది. రొయ్యల్లో రసాయన అవశేషాలు ఎగుమతికి ప్రధాన అడ్డంకిగా మారాయి. నేల, నీటి నాణ్యతలో లోపాలు, పర్యావరణ కాలుష్యం రొయ్య సాగు ముఖ చిత్రాన్ని పతనావస్థకు చేరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో భూమి కల్చర్లో సమగ్ర సేంద్రియ సాగు విధానాలకు తెరతీసి రొయ్య రైతుల్లో సరికొత్త ఆశలు నింపుతున్నాడు యువ రైతు బొబ్బా కిరణ్. ప్రస్తుతం కల్చర్లో ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ పరిష్కారం చూపుతూ ఖర్చులకు కళ్లెం వేసే దిశగా సాగును కొనసాగిస్తున్నాడు. పర్యావరణ సురక్షితమైన సాగుతో నలుగురిని ఆకట్టుకుంటున్నాడు. విజయవాడకు చెందిన ఈ యువకుడు బీఫార్మసీ చేసిన తర్వాత కెనడాలో సైన్స్ బ్యాక్గ్రౌండ్లో మాస్టర్స్ పూర్తి చేశాడు. ఆక్వా రంగంలో సేంద్రియ సాగు పద్ధతుల ఆవశ్యకతను గుర్తించి దీనికి మూలాధారమైన ప్రోబయోటిక్స్ ను స్వయంగా ఉత్పత్తి చేస్తూ సాగులో ముందడుగు వేస్తున్నాడు. కృష్ణా జిల్లా గుడివాడ మండలం సైదపూడి గ్రామంలో 2 హెక్టార్లు అంటే 5 ఎకరాల భూమిని లీజుకు తీసుకుని గత ఏడాది కల్చర్ ప్రారంభించారు. ఎకరాకు 4 లక్షల చొప్పున హెక్టారుకు 10 లక్షల రొయ్య పిల్ల వదిలి హై డెన్సిటీ విధానంలో కల్చర్ చేస్తున్నారు. పెరుగుదల ఆశాజనకంగా ఉంది. సేంద్రియ విధానంలో రొయ్యల దాణా కోసం కంపెనీల చుట్టూ తిరగాల్సిన పని లేదు. సోయా కేక్ ను గ్రైండింగ్ చేసి పులియబెట్టే ప్రక్రియ ద్వారా మేతను తయారు చేసుకోవచ్చు. యువ రైతు కిరణ్ కల్చర్లో నూతన సాగు విధానాలను ఆచరణలో పెట్టారు. రొయ్యలకు ఆక్సిజన్ అందించే ఏరేటర్స్ కు బదులుగా బ్లోయర్స్ ను చెరువులో బిగించారు. సేంద్రియ రొయ్యల కల్చర్ చాలా ఆశాజనకంగా ఉందని రైతు రథంతో కిరణ్ తన అనుభవాలు పంచుకున్నారు. ఆక్వాకల్చర్ బాగుంది, దీంట్లో ఇన్కమ్స్ బాగున్నాయి, గ్రోత్ బాగుంటున్న ఉద్దేశంలో ఆక్వాకల్చర్ వైపు దృష్టి మళ్ళించానండి. అందరూ చేసే రసాయనిక పదార్థాలు కాకుండా ఆర్గానిక్ విధానంలో చేయాలనే ఉద్దేశంలో చాలా రోజులు అన్వేషించానండి. సైంటిస్టులని, పరిశోధనవేత్తలని కనుక్కున్న తర్వాత స్టార్ట్ చేసిన ఈ కల్చర్. మేము ఫస్ట్ ఈ ఆక్వాకల్చర్ స్టార్ట్ చేసినప్పుడు అండి అందరిలానే బయట కమర్షియల్ ఫీడ్ కొన్నామండి. అందరు చేసే పద్ధతిలోనే కెమికల్స్, రసాయన పదార్థాలు వాడటం కానీ సబ్జెక్ట్ మీద అవగాహన కోసం అందరు చేసే విధానంలోనే 2 క్రాప్స్ చేసామండి. ఈ క్రాప్స్ తీసే మధ్యలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యామండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ లైక్ ఇవాళ మనం ప్రోబయోటిక్ ఇస్తే వారం చివరిలో డిస్ఇన్ఫెక్టెంట్ ఇవ్వటం లేకపోతే శానిటైజర్ ఇవ్వటం వల్ల అక్కడున్న ప్రోబయోటిక్ అంతా చనిపోవటం. వన్స్ ఆ ప్రోబయోటిక్ చనిపోతే యానిమల్ స్ట్రెస్కి గురవటం, లేకపోతే బ్లోయర్ సిస్టమ్ లేకపోయేసరికి డిఓ లెవెల్స్ పడిపోవటం, లేకపోతే ఎక్సెస్ ఫీడ్ వేస్ట్ అవ్వటం వల్ల ఆల్గే లాంటి సమస్యలు రావటం, వైట్ గట్ లాంటి సమస్యలు రావటం, ఇలాంటి సమస్యలన్నీ చాలా ఎదుర్కొన్నామండి.
చాలా ఎదుర్కొన్న తర్వాత మార్టాలిటీ కూడా అంతే ఇదిగా ఉందండి. మార్టాలిటీ రేట్ కూడా చాలా ఎక్కువ ఉంది ఆర్గానిక్ మీద పోలిస్తే. ఇప్పుడు మార్టాలిటీ రేట్ కొంచెం తక్కువ ఉందండి కంపేర్ టు కమర్షియల్ ఫీడ్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని దాని కోసం ఆర్గానిక్ వైపు వచ్చాను. ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు మనం చూస్తే కనుక చాలా కంటైనర్స్ రిజెక్ట్ అయిపోతున్నాయి. ఆ దేశాలకు వెళ్ళిపోయిన తర్వాత మన కంటైనర్ వెనక్కి రావటం, మనం ఏదో తప్పు చేసామని మన మీద బ్లేమ్ చేయటం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తే కనుక బయట కంపెనీస్ కూడా ఇవాళ మన ప్రోబయోటిక్ అంటారు, కానీ ప్రోబయోటిక్లో నిజంగా ప్రోబయోటిక్ ఇస్తున్నారా అంటే అది చెప్పలేని పరిస్థితి. దాంట్లో ఎక్కువ శాతం కూడా యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు. సో రైతు కూడా ఏంటంటే యాంటీబయాటిక్ వాడట్లేదు అన్న దృష్టిలో ప్రోబయోటిక్ కొనుక్కుంటాడు, కానీ వాస్తవానికి ఏంటంటే అది ప్రోబయోటిక్ అనుకుని కొనుక్కుంటాడు, వాస్తవానికి అది చెరువులో వేస్తున్నారు, అది యాంటీబయాటిక్ అవుతుంది. సో ఇలాంటివన్నీ కూడా ఏంటంటే నియంత్రించలేని పని. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇంకా లేదు ప్రోబయోటిక్ మనకు దొరకదు, మంచి ప్రోబయోటిక్ కావాలంటే అనే ఉద్దేశంలో మనమే సొంతంగా తయారు చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంలో స్టార్ట్ చేసామండి. సోయా కల్టివేషన్కి కావాల్సిన స్ట్రెయిన్స్ కానీ, మన వాటర్ అండ్ సాయిల్ ప్రోబయోటిక్ కావాల్సిన స్ట్రెయిన్స్ కానీ, సో విబ్రియో కంట్రోల్ చేయడానికి స్ట్రెయిన్స్ కానీ అన్నీ తయారు చేసుకుంటూ వచ్చామండి. సో ఏంటంటే వీ హ్యావ్ నెంబర్ ఆఫ్ స్ట్రెయిన్స్ టు కంట్రోల్ ఆక్వాకల్చర్ అండి. ఇవాళ ఈ స్టేజ్లో ఈ థర్డ్ కల్చర్ తీయటమండి మేము. సమగ్ర కల్చర్లో భాగంగా చెరువులను దీర్ఘచతురస్రాకారంలో నిర్మించారు. చెరువు మధ్యలోకి వాలు ఉండే విధంగా ఏర్పాటు చేసుకుని మధ్యలో 30 మీటర్ల రేడియస్లో గుండ్రని వలయంలాగా కోనికల్ షేప్లో కందకం నిర్మించారు. బ్లోయర్లు ఆక్సిజన్ పంపింగ్ చేసేటప్పుడు ఏర్పడే నీటి తరంగాల ఒత్తిడికి రొయ్యల విసర్జకాలు, మేత వ్యర్థాలు ఈ కందకంలోకి చేరతాయి. వీటిని బయటకు తోడే విధంగా మోటార్ను బిగించారు. ఈ వ్యర్థాలు బయటకు పోవడం వల్ల రొయ్యలు ఒత్తిడికి గురయ్యే సమస్య లేదు. రొయ్య వదిలే ముందు నేల, నీటి ఉదజని సూచికను సరిచేసుకోవాలి. మామూలుగా ఈ కల్చర్ కావాల్సింది మినిమం 1 హెక్టర్ అండి. 1 హెక్టర్ తీసుకుని స్క్వేర్ షేప్లో ఉంటే కనుక అది అనుకూలంగా ఉంటుందండి. 1 హెక్టర్ ఎందుకు స్క్వేర్ షేప్ అనుకుంటామంటే కనుక ఈ సెంట్రిఫిగల్ ఫోర్స్ ఏదైతే క్రియేట్ అవుతుందో మన ఏరేటర్స్ వల్ల, ఆ సెంట్రిఫిగల్ ఫోర్స్ వల్ల స్లడ్జ్ అంతా వచ్చి మన సెంటర్కి చేరుకుంటుందండి. సెంటర్కి చేరుకోవటం వల్ల ఎప్పటికప్పుడు స్లడ్జ్ మోటార్ వల్ల ఆ స్లడ్జ్ తీసేయటం వల్ల ఎప్పటికప్పుడు చెరువు నీట్గా ఉంటుందండి. దానికోసం ఏంటి అంటే స్క్వేర్ షేప్లో పెట్టుకుంటామండి. సో 1 హెక్టర్లో మేము ఆల్మోస్ట్ 10 lakhs వేసామండి, అంటే 1 million వేసామండి. ఇప్పుడు మనం వేసింది కూడా అంతా హై డెన్సిటీ అండి. రిమైనింగ్ పారామీటర్స్ లైక్ మినరల్ పారామీటర్స్ కానీ, pH కానీ అన్నీ చూస్తే కనుక మినరల్ పారామీటర్స్ ఎప్పటికప్పుడు CIBAL రికమెండ్ చేసిన మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ వాడి మినరల్ వాల్యూస్ చూడాలండి. సాయిల్ యొక్క pH ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలండి. స్టార్టింగ్ ఇనీషియల్గా మనం ఒక కల్చర్ స్టార్ట్ చేస్తున్నాం, ఫర్మెంటేషన్ కల్చర్ స్టార్ట్ చేస్తున్నాం అంటే pH వాల్యూస్ కానీ మనకు అప్రాక్స్గా 7.9 to 8.2 అనేది ఐడియల్ pH వాల్యూస్ అండి. ఈ pH వాల్యూస్లో గ్రోత్స్ ఎక్సలెంట్గా ఉంటాయి. మనం అనుకున్న లెవెల్ కన్నా లో pH ఉంది అంటే కనుక దాని ఉద్దేశం ఏంటి అంటే మనకి ఆర్గానిక్ స్లడ్జ్ చాలా ఎక్కువ ఉంది, అంటే ఇదివరకు కల్చర్లో ఆర్గానిక్ స్లడ్జ్ అలా ఉండిపోయింది. సో ఆర్గానిక్ కల్చర్ రెక్టిఫై చేసుకోవాలి. ముందు రెక్టిఫై చేసుకుని దాన్ని డిగ్రేడ్ చేసుకోగలిగితే కనుక అప్పుడు pH వాల్యూ పెరుగుతుందండి. తర్వాత అన్అయనైజ్డ్ అమోనియా అండి. అన్అయనైజ్డ్ అమోనియా ఎప్పుడు 0.1 కన్నా తక్కువే ఉండాలి. అన్అయనైజ్డ్ నైట్రేట్ కూడా 0.5 కన్నా తక్కువ లెవెల్స్లో ఉండాలి. ఎప్పటికప్పుడు మనం వాటర్ టర్బిడిటీ అనేది చూసుకోవాలి. సాచి డిస్క్ వాడుకుని వాటర్ టర్బిడిటీ ఎప్పటికప్పుడు 30 to 40 సెంటీమీటర్స్ మధ్యలో ఉండేలాగా చూసుకోవాలి. చెరువులో నీరు నింపిన తర్వాత రొయ్యల పెరుగుదలకు అవరోధం కలిగించే చేపలు, ఇతర జీవాలను అరికట్టేందుకు ఎకరాకు 20 నుంచి 30 కిలోల టీ సీడ్ను నీటిలో చల్లాల్సి ఉంటుంది. రొయ్య పిల్ల వదిలే 10 రోజుల ముందు నీటిలో పిల్ల పెరుగుదలకు అవసరమైన సహజ ఆహారం అంటే జంతు వృక్ష ప్లవకాలు పెరిగే విధంగా పులియబెట్టిన తౌడును చల్లాలి. తౌడులో ప్రోబయోటిక్స్ను కలిపి పులియబెడతారు. వాటర్ పారామీటర్స్ వచ్చేసరికి ఇనిషియల్గా వాటర్ అని ఉంటే కనుక మన టీ సీడ్ కేక్ ఇవ్వాలండి. వాటర్లో షింప్కి గ్రోత్కి ఎటువంటి హాని కలిగించే ఆర్గానిజమ్స్ ఉన్నా సరే చనిపోతాయండి టీ సీడ్ కేక్ వల్ల. ఒక 3 feet దాకా ఫస్ట్ నింపుకోవాలండి వాటర్ అంతా కూడా. 3 feet దాకా వాటర్ నింపుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ప్రిపరేషన్ అండి. నెక్స్ట్ ఫస్ట్ రైస్ బ్రాన్ ఫర్మెంటేషన్ అండి. సీడ్ వేద్దాం అనుకుంటున్నాము, లైక్ PL వేద్దాం అనుకుంటున్నాము, అట్లీస్ట్ ఒక 10 days అనుకున్న టైం కన్నా ఒక 10 days బిఫోరే రైస్ బ్రాన్ ఫర్మెంటేషన్ అనేది స్టార్ట్ చేయాలండి. రైస్ బ్రాన్ ఫర్మెంటేషన్ ఎందుకు చేస్తామంటే దీంట్లో ఉన్న కోపిపాడ్స్, రోటిఫైర్స్ లాంటి ఆర్గానిజమ్స్ డెవలప్ అవడానికి, జూ ప్లాంక్టన్ అంటాం దీన్ని, జూ ప్లాంక్టన్ డెవలప్ అవడానికి ఇది చేస్తాము. సో ఈ జూ ప్లాంక్టన్ కనుక వస్తే కనుక మనకు వచ్చే PL కూడా ఎక్కువ శాతం ఈ ఫీడ్ కన్నా జూ ప్లాంక్టన్ ఎక్కువగా తినడానికి ఇష్టపడుతుందండి. తినడానికి ఎక్కువ ఇష్టపడినప్పుడు ఏంటి అంటే మనకు రిజల్ట్స్ కూడా అంతే ఫాస్ట్గా ఉంటాయండి. తౌడును పులియబెట్టే ప్రక్రియలో 200 లీటర్ల నీటికి 20 కిలోల నూనె తీసిన తౌడు, 500 గ్రాముల సముద్రపు ఉప్పు, అగ్రికల్చర్ లైమ్ 1 కిలో, ప్రోబయోటిక్ 20 గ్రాములు కలుపుతారు. దీనికి 12 నుంచి 16 గంటలు ఆక్సిజన్ అందిస్తే అప్పుడు తౌడు పులిసి తియ్యటి వాసన వస్తుంది. దీన్ని ఎకరాకు ఎంత వాడాలి అనే దానికన్నా నీటి చిక్కదనం 30 నుంచి 40 సెంటీమీటర్లు ఉండే విధంగా చూసుకుని వాడాలి.
సాధారణంగా ఎకరాకు 5 కిలోల వరకు పులియబెట్టిన తౌడును వేయవచ్చు. దీనివల్ల చెరువులో వృక్ష ప్లవకాలు అభివృద్ధి చెందుతాయి. వాటిని ఆహారంగా తీసుకుని జంతు ప్లవకాలు అంటే జూ ప్లాంక్టన్ అభివృద్ధి చెంది రొయ్యలకు సహజ ఆహారంగా ఉపయోగపడతాయి. ఒక రకంగా జీవ వైవిధ్యానికి నాందిగా నిలుస్తుంది ఈ సేంద్రియ సాగు విధానం. రొయ్యలకు అందించే కృత్రిమ ఆహారం సోయా. దీన్ని రొయ్య వయసును బట్టి ముక్కలుగా గ్రైండింగ్ చేసి పొడి రూపంలో పులియబెట్టి అందిస్తారు. సోయా ఫర్మెంటేషన్లో ఏంటి అంటే ముఖ్యంగా ఏరోబిక్ స్ట్రెయిన్స్ ఎక్కువ వాడతామండి. దాంట్లో ముఖ్యంగా వాడేది బేసిల్లస్ స్ట్రెయిన్స్, పెడియోకోకస్ స్ట్రెయిన్స్, సాక్రోమైసి అండి, దీన్ని లైవ్ ఈస్ట్ అంటాం, సాక్రోమైసి సర్వీసియా దీని పేరు, అండ్ లాక్టోబేస్లెస్ స్పీషీస్ అండి. ఈ 4 అన్నది మెయిన్ అండి మన సోయా ఫర్మెంటేషన్ కావాల్సినవి. మేము చేసే ఫర్మెంటేషన్ సోయా విధానం ఎలా అంటే ప్లాస్టిక్ బ్యారెల్స్ తీసుకుంటాం. సిలిండ్రికల్ షేప్లో ఉన్న ప్లాస్టిక్ బ్యారెల్స్ ఎందుకు తీసుకుంటాం అంటే ఆ పెట్టే ఆక్సిజన్ ఏదైతే ఉందో ఈవెన్గా కవర్ అవుతుందండి. వేరేస్ మన రెక్టాంగిల్ ట్యాంక్స్ కానీ లేకపోతే దాంట్లో చేసుకోవటం వల్ల ఈవెన్గా ఆక్సిజన్ స్ప్రెడ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటి అంటే సోయా అన్నిటికీ కూడా మిక్సింగ్ అనేది జరగడం కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. సో దానికోసం ఏంటి అంటే మేము 200 లీటర్ బ్యారెల్స్లో తీసుకుని దాన్ని కలుపుకుంటామండి. 20 kgs సోయాకి 50 లీటర్స్ వాటర్, 500 grams ఏజీ లైమ్, 100 grams సీ సాల్ట్. సీ సాల్ట్ కూడా ఏంటి అంటే కనుక మన బోర్ వాటర్ సెలినిటీ బిలో 5 ఉంటే కనుక సీ సాల్ట్ 100 grams కలుపుకోవాలండి. బోర్ వాటర్ సెలినిటీ కనుక అబోవ్ 5 ppt సెలినిటీ ఉంటే కనుక ఇంకా అసలు సీ సాల్ట్ కలపాల్సిన అవసరం లేదండి. దీనికి పర్ కేజీకి పర్ గ్రామ్ ప్రోబయోటిక్ పౌడర్ కలుపుకోవాలి. సో లైక్ మన 20 kgs సోయా అనుకున్నాం ఇందాక, సోయా అనుకుంటే కనుక దానికి 20 grams ప్రోబయోటిక్ పౌడర్ కలుపుకోవాలి. ఇదంతా కలుపుకున్న తర్వాత ఏరేషన్ ఇవ్వాలండి. ఏరేషన్ వచ్చేసరికి 14 నుంచి 16 గంటలు ఇవ్వాలి. లైక్ సమ్మర్ టైంలో అనుకోండి 14 గంటలు సరిపోతుంది. వింటర్ టైంలో అంటే 16 hours చేస్తాం. ఎందుకు 14 గంటలు 16 గంటలు అంటే యూజువల్గా ఏంటంటే హ్యూమిడ్ టెంపరేచర్స్ అండి. హ్యూమిడ్ టెంపరేచర్స్లో ఏంటంటే ఫర్మెంటేషన్ ప్రాసెస్ త్వరగా జరుగుతుంది. వేరేస్ కోల్డ్ టెంపరేచర్స్లో ఏంటి అంటే ఫర్మెంటేషన్ కొంచెం టైం తీసుకుంటుంది. సో దానికోసం ఆ 2 hours వేరియేషన్ అనేది ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి. మన ఫర్మెంటేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత కూడా pH లెవెల్ అన్న 6.5 to 6.9 ఉండాలి. 6 బిలో ఉన్నా సరే లేకపోతే 7.5 అబోవ్ ఉన్నా సరే అది ఫర్మెంటేషన్ సరిగ్గా జరగకపోవటం లేకపోతే ఫర్మెంటేషన్ ఎక్సెస్ జరగటం కానీ జరిగినట్టు. సో అలాంటి ఫీడ్ని మనం వాడకూడదండి, డిస్కార్డ్ చేసేయాలి. డిస్కార్డ్ చేసి కొత్త ఫీడే వాడాలి తప్ప ఆ ఫీడ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. ఎందుకంటే అలాంటి ఫీడ్ వాడటం వల్ల ఏంటంటే రొయ్య తీసుకోకపోవటం, కింద బ్లాక్గా ఫామ్ అవటం, ఆ ఫీడ్ వేస్టేజ్ అయిపోయి సో అక్కడి నుంచే ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. పులియబెట్టిన సోయాను రోజు ఉదయం సాయంత్రం 2 పూటలా అందించాలి. సోయా నీటిలో కరగదు కనుక వృధా శాతం తక్కువ ఉంటుంది. చెరువులో రొయ్య పిల్ల సంఖ్యను బట్టి చెక్ ట్రే ఆధారంగా మేతను వాడాలి. ముందు పిఎల్ వేసినప్పుడు ఏంటి అంటే 1 millionకి దాని తగ్గట్టు ఫీడ్ బ్లైండ్ ఫీడింగ్ అండి. స్టార్టింగ్ డే 1 నుంచి డే 15 దాకా బ్లైండ్ ఫీడింగ్ ఉంటుందండి. సో డే 15 నుంచి ఏంటి అంటే చెక్ ట్రే బేస్ చేసుకుని ఫీడింగ్ ఇస్తూ ఉంటాం. సో సపోజ్ చెక్ ట్రే ఉంది, కమర్షియల్ ఫీడ్ ఏంటి అంటే యూజువల్గా 1.5 hour కింద తీసుకుంటామండి. కాకపోతే సోయా ఏంటి అంటే అట్లీస్ట్ 2 hours తీసుకోవాలి. దాని ఫీడింగ్ టైం ఏంటి అంటే ఒక 1/2 hour ఎక్కువ ఉంటుంది. మినరల్ లెవెల్స్ అన్నది కూడా ఎప్పటికప్పుడు మెయింటైన్ చేసుకోవాలి. ఈ మినరల్స్లో కూడా మెగ్నీషియం కానీ పొటాషియం కానీ కాల్షియం ఎక్కువ శాతం వాడుతూ ఉంటాను. అన్ని క్లోరైడ్స్ రూపంలో అంటే మెగ్నీషియం క్లోరైడ్, కాల్షియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్ వాడుకోవాలి. మెగ్నీషియం సల్ఫేట్స్ అని వాడటం వల్ల ఏంటవుతుందండి సల్ఫేట్ కాంపౌండ్ ఏదైతే ఉందో ఎక్సెస్ ఫీడ్ మీద ఇంపాక్ట్ పడి ఆల్గే ఫామ్ అవుతుంది. లైక్ సైనోటాక్సిస్ కానీ లేకపోతే మైక్రోసిస్టిస్ కానీ ఫామ్ అయ్యి సో చెరువు అంతా కూడా ఏంటి అంటే విపరీతమైన మైక్రోసిస్టిస్ తట్టులుగా రావటం, మళ్ళీ దాన్ని అరకెట్టడానికి రకరకాల మందులు వాడటం. సో ప్రాబ్లమ్ని మనమే కొని తెచ్చుకుంటున్నాం. సో క్లోరైడ్స్ ఫామ్స్లోనే ఏ మినరల్ అయినా వాడాలండి. మేత ఫర్మెంటేషన్ అయిపోయిన తర్వాత మేత కొట్టేటప్పుడు విటమిన్ సి అన్నది వారానికి 2 సార్లు కలిపి ఇవ్వటం అనేది మంచి పద్ధతి. పర్యావరణ హితంగా సాగే సేంద్రియ రొయ్యల కల్చర్లో రైతుకు నమ్మకమైన ఆర్థిక భరోసా కల్పిస్తోంది. ధరలు గణనీయంగా పడిపోయిన ప్రస్తుత తరుణంలో కూడా ఈ విధానంలో మంచి లాభాలు పొందవచ్చని కిరణ్ నిరూపిస్తున్నారు. హెక్టారుకు 10 లక్షల పిల్ల వదిలిన ఈయన 9 టన్నులకు తగ్గకుండా దిగుబడి సాధిస్తున్నానని చెప్తున్నారు. యాజమాన్యంపై అవగాహన, నిరంతర పర్యవేక్షణ ఈ సేంద్రియ కల్చర్ను సత్ఫలితాల దిశగా నడిపిస్తున్నాయి. వివరాలు చూద్దాం. నీటి చిక్కదనాన్ని టెర్బిడిటీ అంటారు. చెరువులో ప్లాంక్టన్ శాతం తగ్గి నీరు పలచబడితే హానికారక నాచు పెరిగి ప్రాణవాయువు కొరత ఏర్పడుతుంది. రొయ్యలు ఒత్తిడికి గురవుతాయి. అందువల్ల నీటి చిక్కదనం విషయంలో తగిన ముందు జాగ్రత్తలు తప్పనిసరి అంటారు బొబ్బా. వాటర్ టర్బిడిటీ ఎప్పటికప్పుడు 30 to 40 సెంటీమీటర్స్ మధ్యలో ఉండేలాగా చూసుకోవాలి. వన్స్ మనకి అది 40 సెంటీమీటర్స్ పైకి వెళ్తుంది అంటే వాటర్ విజిబిలిటీ ఎక్కువ ఉంది అని అర్థం. వన్స్ విజిబిలిటీ ఎక్కువ ఉంటే కనుక మన బాటమ్ వేస్ట్ నుంచి ఫిలమెంటస్ ఆల్గే గ్రో అయ్యి పాండ్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది. పాండ్ వాటర్ అంతా కూడా
మనకి డిటోరేట్ అయిపోతూ ఉంటుందండి. అట్ ద సేమ్ టైం ఏంటి, మనకి 30 కన్నా బిలో ఉంది, 25 కన్నా బిలో ఉంది అంటే కానీ దాని టర్బిడిటీ ఎక్సెస్ అయినట్టు. దాని టర్బిడిటీ ఎక్సెస్ అయినప్పుడు మన వాటర్ న్యూ వాటర్ యాడ్ చేసుకుని రీసర్క్యులేషన్ చేసుకోవటం అనేది మంచి పద్ధతి అండి. ప్రస్తుతం రొయ్య ఉత్పత్తి ఖర్చు భారీగా పెరిగింది. ఆక్సిజన్ను ఉత్పత్తి చేసే ఏరేటర్స్ను తిప్పడానికి కరెంటు ఖర్చు తడిసి మోపెడవుతుంది. దీన్ని అధిగమించేందుకు ఈ యువ రైతు ఏరేటర్స్కు బదులుగా బ్లోయర్లను ఉపయోగిస్తున్నారు. వీటి వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్తున్నారు. ఆర్గానిక్ కల్చర్లో అందరూ ఎక్స్పెక్ట్ చేసేది కూడా ఏంటి అంటే రేట్ అండి. ఎంత తక్కువలో చేయగలిగితే మనకు అంత సక్సెస్ ఉంటుంది, మనకు అంత గ్రోత్ ఉంటుందండి. ఫస్ట్ థింగ్ ఇంపార్టెంట్ ఏంటంటే డియో అండి. డియో కోసం మీరు చూసుంటే కనుక మేము బ్లోయర్స్ పెట్టుకున్నాం, ఒక 10 HP బ్లోయర్స్ ఒక 2 పెట్టుకున్నామండి. సో దీనివల్ల ఏంటి అంటే ఎప్పటికప్పుడు డియో లెవెల్స్ ఒక 5 తగ్గదండి. పాండ్లో ఏ టైంలో చూసినా సరే 5 తగ్గదు. సో మనకేదో వాన పడుతుంది, ఎండ బాగా ఎక్సెస్ అయింది, డియో ఫ్లక్చువేషన్ అనేది మా ఈ పాండ్ సిస్టంలో జరగదండి. అట్ ద సేమ్ టైం ఇదే కాకుండా బ్లోయర్స్కి వచ్చే కరెంట్ బిల్ తక్కువ అండి. ఇప్పుడు సపోజ్ ఏరేటర్స్ మనం కంటిన్యూస్గా 24/7 వేస్తే కనుక అప్రాక్స్గా ఎంత కాదన్నా 50,000 to 60,000 వస్తుంది పర్ మంత్ కరెంట్ బిల్. వేరేస్ మన డియో సిస్టమ్ కనుక చూస్తే, లైక్ బ్లోయర్ సిస్టమ్ చూస్తే కనుక 30,000 to 35,000, అంటే అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద ఖర్చు తగ్గిపోయింది. అట్ ద సేమ్ టైం ఆక్సిజన్ లెవెల్స్ కూడా స్టెబిలైజ్డ్ ఆక్సిజన్ లెవెల్స్. ఒకసారి ఒక టైంలో పీక్ ఆక్సిజన్ ఉన్న టైంలో ఎక్కువ ఉండటం, లో ఆక్సిజన్ టైంలో ఉండటం వల్ల డియో తగ్గిపోవటం, ఇలాంటి సమస్యలు ఏం లేకపోయేసరికి రొయ్య మీద కూడా స్ట్రెస్ పడకుండా ఉంటుందండి. తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు చూసుంటే కనుక ఈ ఫ్యాన్ సిస్టమ్స్ ఏంటి అంటే యూజువల్గా మేము 2 to 3 hours వేస్తాం రోజుకి. ఎందుకు అంటే ఎక్సెస్ ఫీడ్ ఏదైతే బాటంలో ఉందో అది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ లాగా ఫామ్ అయ్యి సెంటర్కి చేరుకుంటుంది. సెంటర్లో స్లడ్జ్ మోటార్ ఉంటుందండి. స్లడ్జ్ మోటార్ ఏం చేస్తుంది అంటే ఎప్పటికప్పుడు ఆ స్లడ్జ్ది బయటికి పంప్ చేసేస్తూ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే 50% ఆఫ్ ద వేస్ట్ ఎప్పటికప్పుడు బయటికి వెళ్ళిపోతుంది. ఇంకా రిమైనింగ్ 50% ఆఫ్ ద వేస్ట్ ప్రోబయోటిక్ తీసుకుంటాం. ఎందుకంటే మనం 100% ఆఫ్ వేస్ట్ ఎప్పుడూ తీయలేం కల్చర్లో. చెరువులో నేల నీటిని సంరక్షించేందుకు, హానికారక నాచు అభివృద్ధిని, వ్యర్థాలను నిరోధించేందుకు ప్రోబయోటిక్స్ వాడకం తప్పనిసరి. రసాయనాలతో పనిలేని ఈ విధానం వల్ల ఉపయోగాలు అనేకం. వేసిన తర్వాత అండి ఎప్పటికప్పుడు మన వాటర్ పారామీటర్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఎప్పటికప్పుడు మన ఫీడ్ వేస్టేజ్ అయినా సరే, లేకపోతే మినరల్ డెఫిషియన్సీ వచ్చినా సరే, లేకపోతే స్లడ్జ్ ఫామ్ అవుతున్నా సరే, ఈ పారామీటర్స్ని ఎప్పటికప్పుడు తీసుకోవాలి. వన్స్ ఏంటంటే డిగ్రేడ్ అయిపోయింది అంటే కనుక కల్చర్లో రొయ్యి కూడా అంత త్వరగా గ్రోత్ రాకపోవడం, డిసీజ్కి కారణం లాంటివి జరుగుతాయి. సో దీనికోసం వాటర్ పారామీటర్ కోసం ఏంటంటే ఎవ్రీ 7 days ఒక వాటర్ అండ్ సాయిల్ ప్రోబయోటిక్ ఇస్తామండి. ఈ వాటర్ అండ్ సాయిల్ ప్రోబయోటిక్లో కూడా 2 రకాలు ఉంటాయండి. అంటే ఇప్పుడు మన మైక్రోఆర్గానిజమ్స్ చూస్తే ఏరోబిక్ అండ్ ఎన్రోబిక్ కింద క్లాసిఫై ఉంటుంది. ఏరోబిక్ ఏంటి అంటే ఆక్సిజన్ తీసుకుని బతికే బ్యాక్టీరియా. ఎన్రోబిక్ ఏంటి అంటే ఆక్సిజన్ లేకుండా బతికే బ్యాక్టీరియా. ఏరోబిక్ వచ్చేసరికి ఎగ్జాంపుల్ తీసుకుంటే మన బేస్లెస్ కానీ, పెడియోకోకస్ కానీ, లాక్టోబేస్లెస్ కానీ ఈ స్పీషీస్ కింద వస్తాయండి. వేరేస్ ఎన్రోబిక్ తీసుకుంటే రోడోకోకస్ కానీ, రోడోబ్యాక్టర్ కానీ, పారాకోకస్ ఈ స్పీషీస్ వస్తాయి. ఇప్పుడు మామూలుగా మనం వేసే ఫీడ్ ఏదైతే ఉందో కిందకి వెళ్ళి బాటంలో సెటిల్ అవుద్దండి. తినని ఫీడ్ ఏమవుద్దంటే రోజుకి డిట్రేషన్ ఫామ్ అవుతుంది. సో దీన్ని ఏంటంటే ఆర్గానిక్ డిట్రేషన్ ఫీడ్ అంటాం. కిందకి బాటంలో ఎప్పుడు ఆక్సిజన్ అందదు. సో అక్కడ ఏంటంటే ఎక్కువ శాతం ఎన్రోబిక్ ఆర్గనిజమ్స్ బతుకుతాయండి. దీన్ని చంపడానికి కూడా ఎన్రోబిక్ ఆర్గనిజమ్సే కావాలి. సో ఏంటంటే ఎన్రోబిక్ బ్యాక్టీరియా ఇందాక నేను చెప్పినట్టు రోడోబ్యాక్టర్, రోడోకోకస్, పారాకోకస్ అనేది ఎఫెక్టివ్గా ఎప్పటికప్పుడు ట్రీట్ అయిపోతుంది. ఎప్పటికప్పుడు ఈ డీగ్రేడేషన్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ జరగడం వల్ల మనకు అసలు టాక్సిక్ గ్యాసెస్ ఫామ్ అవ్వండి. టాక్సిక్ గ్యాసెస్ ఎప్పటికప్పుడు లేకపోతే అమోనియా కానీ, H2S గ్యాస్ కానీ, CH3 ఫామ్ అవటం కానీ అలా ఏం జరుగుతుంది. ఒకవేళ మనం ఈ ప్రోబయోటిక్ కనుక వాడకపోతే కనుక ఇది మెల్లగా టాక్సిక్ గ్యాసెస్ రిలీజ్ చేస్తాయండి. వన్స్ టాక్సిక్ గ్యాస్ వస్తే కనుక బాటమ్ పాడైపోద్ది. బాటమ్ పాడైతే ఏంటి అంటే అవి పెరిగే ఆర్గనిజమ్స్ కాస్త విబ్రియో స్పీషీస్ కానీ, రకరకాల మనం ఇప్పుడు చూస్తే వైట్ గట్ కానీ, ఈ డిసీజన్స్ అన్నిటికీ కూడా ఆ స్లడ్జ్ నుంచే స్టార్ట్ అవుతుందండి. సో మూల కారణం ఏదైతే ఆ స్లడ్జ్ ఉందో దాన్ని మనం ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసుకుని ఎప్పటికప్పుడు అది డిగ్రేడ్ అవుతుందా లేదా అని చూసుకుని దాని తగ్గ ప్రోబయోటిక్ ఇచ్చుకుంటే కనుక మన వాటర్ పారామీటర్ అనేది చాలా బాగుంటుంది. సమగ్ర సేంద్రియ సాగు విధానంలో రొయ్య ఉత్పత్తి ఆశాజనకంగా ఉంది. గతంలో ఎదురైన సమస్యలను అధిగమించి మంచి ఫలితాలు సాధించే దిశగా కిరణ్ ముందడుగు వేస్తున్నారు. సేంద్రియ సాగులో కిలో 100 కౌంటు రొయ్య ఉత్పత్తికి కిరణ్కు కేవలం 120 రూపాయలు ఖర్చవడం ఈ సాగులోని ప్రత్యేకత. రొయ్య నాణ్యత పెరగడంతో పాటు కల్చర్లో మంచి ఆర్థిక భరోసా కనిపిస్తోందని తెలిపారు. మేము చేసింది ఇప్పుడు ఇది 3rd క్రాప్ అండి. మా ఫస్ట్ క్రాప్ వచ్చేసరికి 5 acresలో 5 lakhs వేసామండి. ఇనీషియల్గా ఎకరానికి 1 lakh వేద్దాం అనే ఉద్దేశంలో 1 lakh వేసామండి. ఆల్మోస్ట్ 5 tons కింద 100 కౌంట్కి పట్టేసాము. అక్కడ ఫస్ట్ క్రాప్లో జరిగిన మిస్టేక్స్ అన్నీ కూడా సెకండ్ క్రాప్కి క్యారీ అవ్వకూడదు అనే ఉద్దేశంలో సెకండ్ క్రాప్ క్యారీ ఫార్వర్డ్ చేసుకుని అక్కడ మాకు మోర్టాలిటీ కూడా లేకపోయేసరికి 5 acresకి అప్పుడు 5 lakhs వేసుకునేది కాస్త సెకండ్ క్రాప్ వచ్చేసరికి 10 lakhs వేసామండి. ఒక 3.5 tons ఏమో 100 కౌంట్లో పెట్టామండి. ఇంకొక 2 tons ఏమో 80 కౌంట్లో పెట్టాం. ఇంకొక 4 tons ఏమో 60 కౌంట్లో పెట్టాం. ఆల్మోస్ట్ 10.5 tons దాకా పెట్టామండి. ఆల్మోస్ట్ మాకు 28 lakhs దాకా
వచ్చిందండి. వచ్చిన దాంట్లో ఆల్మోస్ట్ ఒక 12 lakhs దాకా చూస్తే కనుక ఇన్వెస్ట్మెంట్ పోగా రిమైనింగ్ అంతా ప్రాఫిట్ కిందే వచ్చిందండి. మేము ఈ చెరువులో పిఎల్ వేసి కూడా ఆల్మోస్ట్ ఇవాళకి 55 days అయినాయండి. 120 per kg కౌంట్ ఉంది. సో ఈ సోయా ప్రకారం చూసుకుంటే ఎక్సలెంట్ గ్రోత్స్ వచ్చినాయని. సో దీన్ని ఏంటి అంటే మేము 100 కౌంట్లో సగం హార్వెస్ట్ చేద్దామని, రెస్ట్ ఆఫ్ థింగ్ 70 కౌంట్లో హార్వెస్ట్ చేద్దాం. సో 2 times కింద హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నామండి. ఈ 55 daysకి మన క్యాలిక్యులేషన్ కనుక చూసుకుంటే కనుక మేము పిల్లని 35 పైస్ చెప్పుని తీసుకొచ్చామండి. 10 lakhs సీడ్ చూస్తే కనుక మనకి 3.5 lakhs అయిందండి. ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ మేము 3 tons సోయా వాడామండి. ఇంకొక 100 కౌంట్ చెప్పుని తీసుకుంటే ఆల్మోస్ట్ 3.5 tons సోయా అవుతుంది. పర్ టన్ వచ్చేసరికి 35,000 అండి. సో ఆల్మోస్ట్ 3.5 tons అంటే ఆల్మోస్ట్ 1,20,000 దాకా అవుతుంది. వేరాస్ మన మినరల్స్ ఖర్చు చూసుకుంటే కనుక ఒక 30,000 దాకా అయింది. ప్రోబయోటిక్ ఖర్చు కనుక చూసుకుంటే కనుక ఒక 20,000 అయిందండి. ఇప్పుడంతా కూడా 100 కౌంట్ చెప్పుని తీసుకుంటే కనుక కూలి ఖర్చులు కానీ, లేకపోతే అదర్ ఎక్స్పెన్సెస్ కానీ, మెయింటెనెన్స్, ఎలక్ట్రిసిటీ మెయింటెనెన్స్ ఛార్జెస్ కానీ అంతా చూసుకుంటే కనుక మనకి పర్ కేజీ వచ్చేసరికి 120 తక్కువ రావాల్సిందే తప్ప 120కి అయితే కాస్ట్ పెంచుతుంది. ఇప్పుడు రేట్ మనకి తెలిసినట్టయితే 180 రూపీస్ ఉందండి. సో యావరేజ్గా వేసుకున్న మనకి ఎంత కాదన్నా 60 రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది. 60 ఇంటూ మన 10 lakhs సీడ్ కాబట్టి ఒక 10% మోర్టాలిటీ కింద తీసేసిన 9 lakhs సీడ్ ప్రకారం చూసుకున్న 9 tons ఇంటూ 60 వేసుకున్న 5,40,000 దాకా ప్రాఫిట్ ఉంటుందండి. సేంద్రియ సాగు విధానంలో రొయ్యలకు అందించే మేత మోతాదు సాధారణ పద్ధతిని పోలి ఉన్నప్పటికీ ఖర్చు గణనీయంగా తగ్గడం రైతుకు కలిసొచ్చే అంశం. చెరువులో సహజ వాతావరణం ఉండడం వల్ల రొయ్య ఎటువంటి ఒత్తిడికి లోనవ్వకుండా ఆరోగ్యంగా పెరుగుతుంది. కల్చర్ పంటకాలం కొంత పెరుగుతుంది, కానీ ఆర్థికంగా పూర్తి భరోసానిస్తున్న ఈ విధానం ప్రతి రైతుకు ఆచరణ యోగ్యమంటారు కిరణ్. ఫీడింగ్ కనుక చూస్తే కనుక కమర్షియల్ మేతకి, సోయా మేతకి ఈ ఫీడింగ్ విధానం రెండు ఒకటేనండి. ఇది వేసే మేత కానీ, క్వాంటిటీ కానీ ఒకటే. కాకపోతే మన ఫీడింగ్ చూసుకుంటే కమర్షియల్ మేత వచ్చేసరికి కేజీ 85 రూపాయల నుంచి 90 రూపాయల దాకా రేట్ ఉందండి. వేరే సోయా చూసుకుంటే కనుక మనకి అప్రాక్స్గా 38 to 39 రూపీస్ పడుతుందండి కేజీ. ఆల్మోస్ట్ లైక్ 50 రూపీస్ మనకి సేవింగ్ అక్కడే ఉంది. మనకి ఆర్గానిక్ సోయా కల్టివేషన్ ఎప్పుడు ఒక 10 days ఆఫ్టరే ఉంటుంది తప్ప బిఫోర్ ఉండదండి. ఎందుకంటే వేరే కమర్షియల్ ఫీడ్ ఏంటి అంటే దానికి ఫీడ్ ఎడిటివ్స్ కానీ, వాటికి ఫుడ్ న్యూట్రిషన్స్ కానీ ఏదైనా కానీ వాళ్ళు అట్రాక్టెంట్స్ ఎక్కువ కలుపుతారు. సో అట్రాక్టెంట్స్ వల్ల ఏంటి అంటే ఫీడింగ్ క్యాపబిలిటీ దానికి ఫాస్ట్ ఉంటుంది. వేరే ఆర్గానిక్లో ఏంటంటే ఫీడింగ్ క్యాపబిలిటీ స్లోగా ఉంటుంది. కాకపోతే మనం ఏంటంటే ఎండ్ ఆఫ్ ద ప్రాఫిట్స్ చూసుకుంటే కనుక వాళ్ళు వాడే కెమికల్స్ కానీ, లేకపోతే మెయింటెనెన్స్ కాస్ట్ కానీ, వాళ్ళు వాడే ఫ్యాన్ సిస్టమ్స్ కానీ ఏది చూసుకున్నా 200 తక్కువ కల్టివేషన్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్ అండి. కమర్షియల్ ఫీల్డ్లో హై డెన్సిటీ కనుక వేస్తే కనుక మనకి ఏమైనా చిన్న వ్యాధి వచ్చినా సరే అక్కడ ఉన్న రొయ్యలన్నిటికి కూడా త్వరగా ఇంపాక్ట్ జరుగుతుందండి. సో ఆ లెక్కను చూసుకుంటే కనుక మనకు ఆర్గానిక్ కల్చర్ 10 days లేట్ అయినా సరే ప్రాఫిట్ పరంగా చూసుకుంటే కనుక ఎప్పటికైనా సరే ఆర్గానిక్ కల్టివేషన్ అనేది ముందు ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటి అంటే మీరు ఇక్కడ కెమికల్స్ వాటలో వైట్ గట్ అన్న ప్రాబ్లమ్స్ లేవు. సో డిసీజ్ ఫ్రీ ఉంటుంది. ఉన్న కొద్దీ రాబోయే రోజుల్లో కూడా ఆర్గానిక్కి రేట్ పెరుగుతుందండి. ఇది చాలా ప్రాఫిటబుల్ సెగ్మెంట్ అండి. ఇది కనుక మనం సద్వినియోగంగా వాడుకుంటే కనుక కంపేర్ టు ఏ ఫీల్డ్ చూసుకున్నా సరే ఆక్వాకల్చర్, షింప్లో వచ్చినంత గ్రోత్ మనం ఎక్కడా చూడం. తక్కువ కాస్ట్కి మనం మంచి ప్రోడక్ట్ ఇవ్వగలిగితే కనుక ఎప్పటికీ మనకు ఆ డిమాండ్ అలానే ఉంటుందండి. దీన్ని దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ కూడా ఇలాంటి ప్రోబయోటిక్ సాగుల్ని ప్రోత్సహించాలి, కెమికల్స్ తగ్గించాలి అన్న ఇదిలో ఇంకా ప్రోగ్రెసివ్గా వెళ్తే గనక చాలా మంచి గ్రోత్ ఉంటుంది. సాధారణంగా రైతుల చెరువుల్లో రొయ్య బతుకుదల శాతం 60 నుంచి 75% మించడం లేదు. అయితే ఇక్కడ 80 నుంచి 90% బతుకుదల కనిపిస్తోంది. ప్రస్తుతం కిలో రొయ్య ఉత్పత్తికి రైతు 250 నుంచి 300 ఖర్చు పెడుతున్నాడు. కిరణ్ చేస్తున్న కల్చర్లో 100 కౌంటుకు 120 రూపాయలు మాత్రమే అవడం విశేషం. సాగు ఖర్చులు రైతుకు శక్తికి మించి భారంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో రైతులకు భరోసా కల్పిస్తూ సమగ్ర సేంద్రియ సాగు విధానాలతో వనామీ సాగుకు జీవం పోస్తున్న యువ రైతు బొబ్బా కిరణ్ కృషి అభినందనీయం. రైతు రథం కార్యక్రమంపై మీ అభిప్రాయాలను మాకు తెలియచేయండి. వ్యవసాయంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మా చిరునామా రైతు రథం, AP 24/7, బృందావన్ కాలనీ, లబ్బిపేట్, విజయవాడ 520010. ఫోన్ నెంబర్ 086624779999. సెల్ నెంబర్ 7997977736. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో మళ్ళీ కలుసుకుంటాం.